ఫ్లాప్ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్న పవర్ స్టార్ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొడతానంటున్న అఖిల్. స్పిరిట్ మూవీ ఫస్ట్ లుక్ రెస్పాన్స్ ఎలా ఉంది? హలో గైస్, వెల్కమ్ టు అవర్ V35 మూవీ మ్యాక్స్ ఛానల్. TFIలో 3 బెస్ట్ అప్డేట్స్ అండ్ 5 హైలైట్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. అందుకనే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి వచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. మోగ్లీ ఫిలిం థియేటర్కల్గా ఫెయిల్ అయ్యి అండ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు OTTకి రెడీ అయింది అండ్ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. నచ్చితే చెక్అవుట్ చేయండి. ఈ న్యూ ఇయర్కి చాలా మూవీస్ నుంచి చాలా విషయస్ పోస్టర్స్ అనేవి దింపారు. అందులోకెల్లా బాగా అట్రాక్ట్ చేసిందల్లా నానీస్ ప్యారడైస్ ఫిలిం. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అనేది మనకి త్వరలో రిలీజ్ చేస్తారంట. విశ్వక్సేన్ పెండా మూవీ అయిన డైరెక్టర్తో లెగసీ అనే మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ అనేది ఎక్స్ట్రాడనరీ కట్ చేశారు. సూపర్ ఎలివేషన్తో పాటు అండ్ సూపర్ యాటిట్యూడ్ని ఈ మూవీలో బిల్డ్ చేశారు మన విశ్వక్సేన్ గారు. చూద్దాం మరి ఈ మూవీ అయినా ఆయన కెరియర్లో ది బెస్ట్ బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం. అకినేని వారసుడు అనే లెగసీ కంటిన్యూ చేద్దామని కూడా అఖిల్కి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఇప్పటికీ పడలేదు. ఆయన సినీ కెరియర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 10 years కంప్లీట్ చేసుకుంటూ ఉండగా ఇప్పుడు లెనిన్ అనే మూవీతో రాబోతున్నాడు. తప్పకుండా ఈ మూవీ అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నాగార్జున గారు చాలా మంచి కేర్ అనేది తీసుకుంటున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ అనేది మనకు ఒక 2 to 3 daysలో రిలీజ్ చేస్తారంట. చూద్దాం మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో. ఈ న్యూ ఇయర్కి సందర్భంగా December 30, 31 అండ్ January 1 చాలా మూవీ రిలీజ్ అనే అయినాయి. ఇందులో కంప్లీట్ డామినేషన్ అంటే తప్పకుండా అది జల్సాదే. మురారీ మూవీ క్లాసిక్ అండ్ నువ్వు ఫిలిం క్లాసిక్ అయినా కూడా అందరూ జల్సా మూవీ కానీ డామినేషన్ అనేది చూపిస్తున్నారు. చూద్దాం మరి ఈ మూవీస్ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తాయో. మనశంకర వరప్రసాద్ మూవీ అనేది ఇప్పుడు ఎడిటింగ్ స్టేజ్లో ఉంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ వర్క్ అనేది మాక్సిమం Jan 6th జరగబోతుందంట. అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన ట్రయల్ కట్ అనేది రెడీ చేయబోతున్నారు మన అనిల్ రావుపూడి గారు. చూద్దాం మరి ఈ మూవీ ఎంతవరకు కోట్ చేస్తుందో మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అవర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ ఫిల్మ్ నుంచి మనకి ఫస్ట్ లుక్ అనేది మన Jan 1 12 AM మనకి రిలీజ్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారు. సేమ్ సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్లోనే ఆ స్వాగ్తోనే మన ప్రభాస్ గారు ఎంతో బల్క్ బాడీతో ఒంటి నిండా గాయాలతో ఒక ఎక్స్ట్రాడనరీ లుక్ అనేది రివీల్ చేశారు. అండ్ సేమ్ యానిమల్ టైప్ ఆఫ్ బల్క్ బాడీతో అండ్ ఆ యాటిట్యూడ్తో ఉన్నా కూడా ఆయన టేకింగ్కి తప్పకుండా మనం ఫిదా ఒక తప్పదు. అండ్ నెటిజన్స్ నుంచి కూడా ఈ మూవీ నుంచి కొంచెం అనేది నెగిటివ్ రెస్పాన్స్ అనేది వస్తున్నా కూడా చాలామంది ఇది సందీప్ రెడ్డి వంగ స్టైల్ అనేది ఇష్టపడి ఆ మాన్యా కోసం తప్పకుండా థియేటర్లో షేక్ అవడం పక్కా. మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్లీ ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్నారు. సురేందర్ రెడ్డి గారికి ఎప్పుడో ఒక మాట ఇచ్చిన ఆ విషయం మళ్ళీ ఇప్పుడు 2026 సెట్స్ మీదకనే వెళ్ళబోతున్నాయి. సురేందర్ రెడ్డి గారి టేకింగ్లో, వక్కంతం వంశీ స్టోరీ రైటింగ్లో అండ్ రామ్ తల్లూరి గారి ప్రొడక్షన్ డిజైనింగ్లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి న్యూ మూవీ అనేది లాక్ అయింది. అండ్ మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది మనకు Jan 1 రిలీజ్ చేశారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన V35 మూవీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. బాయ్.